బయటి రాజా చక్కిలిగింతగా ఉంది ఇచ్చి నువ్వా ఆగో ఆగో ఏం చేస్తున్నా తప్పు మనిషి బ్రతకాలంటే మాంసాహారమే తినక్కర్లేదు దేవుడు ఎన్నో రకాల చెట్లు సృష్టించాడు ఒక్కో చెట్టు ఆకు పోయే ప్రాణాలు కాపాడే మందుగా పనిచేస్తే మరో చెట్టు పండు మన ఆకలి తీర్చి ప్రాణాలు నిలుపుతుంది అర్థమైందా చూడు ఇంకెప్పుడు నీకు హాని కలిగించని ఏ జంతువుని చంపొద్దు రాజా ఏ రాజా ఇలా
పొరపాటున అది నా చేతిలో నుంచి జారిపోయింది. ఇప్పుడు మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ రాణి ఎక్కడున్నా సరే వెతికి బంధించి నీ కాళ్ళ ముందు పారేస్తాను. అక్క, ఏటక్క అలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా, నీ గురించి నీ తండ్రి ఎంత బాధపడుతున్నాడో గుర్తుకొచ్చి. నిజమే అక్క, మా అయ్యకి నేనే ఊపిరి. నేను ఎంగిలి పడందే, ఆయన ముద్ద కూడా ముట్టేవాడు కాదు. పాపు నా గురించి ఎంత బాధపడుతున్నాడు. మా గూడానికి దారేటో ఎటు పోవాలో తెలియటం లేదు. ఏటి పక్కనే మీ గూడెం ఉందని చెప్పావు. నీరు మెరకరండి పల్లానికి పారుతుంది తప్ప దిగువ నుండి ఎగోకెక్కదు కదా. ఏటి ఒడ్డునే మనం పైకి వెళ్ళామంటే నీ గూడెం చేరుకోవచ్చు. అవునక్క, నిజంగా నాకు తప్పనే లేదు. సరే, వెంటనే వెళ్లి రాజా ఎక్కడున్నాడో చూసి ప్రయాణానికి సిద్ధం చెయ్యి. అయ్యా, అమ్మా అమ్మా గౌరీ, వచ్చావా తల్లి? నీకోసం ఆ ప్రమాదం జరిగిన చోట అంతా ఎతికానమ్మా. ఆ దేవుడు నా బిడ్డను నాకు దూరం చేసి నాకు అన్యాయం చేశాడని కుమిలిపోతున్నానమ్మా. కానీ ఆ దేవుడే నిన్ను రక్షించి నా దగ్గరికి పంపాడమ్మా. నన్ను రక్షించింది ఆ దేవుడు కాదయ్యా, ఈ దేవత. నా గౌరిని నాకు దక్కించి నా బంధులో ఊపిరిపోచ్చావు. నీకే హెచ్చరం తెచ్చుకోలేదమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. అయ్యా, అక్క కూడా గూళ్ళేని పక్షి. తను కూడా మనతో పాటే మన ఇంట్లోనే ఉంటాది. అంతకంటే భాగ్యమేముందమ్మా. చూడమ్మా, ఇది నీ పుట్టిల్లే అనుకో. మా గౌరితో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా. రాజా, ఏమిటి అలా చూస్తున్నారు? అబే ఏం లేదమ్మా. అమ్మ గౌరీ, లోపలికి తీసుకెళ్ళమ్మా. రాజా, రామ్మా. చూడండి, మీరు మరోలా అనుకోకపోతే నాదొక చిన్న మాట. ఏమిటమ్మా? రాజాను చూసిన వెంటనే మీలో ఎందుకు అలా మార్పు వచ్చింది? అబ్బే ఏం లేదమ్మా. లేదు, మీరేదో దాస్తున్నారు. ఇది మీ పుట్టిల్లు లాంటిదని ఇప్పుడేగా మీరన్నారు. అలాంటప్పుడు నా దగ్గర దాచడం ఎందుకు? అవునమ్మా, ఈ రాజ్యాన్ని చూస్తుంటే తప్పిపోయిన మా చిన్నబాబు జ్ఞాపకం వచ్చాడు. ఇతని కథ ఏంటి కొంటే నీరైపోద్దమ్మా. ఈ బాబు జమీందార్ రంగారావు గారికి లేక లేక పుట్టిన బిడ్డ. చిత్తి రాజా, నా రాజా, ఊరమ్మా. అమ్మా, ఊరుకో రాజా. అయ్యగారు పిలుస్తున్నారమ్మా. అలాగే, బాబుని తీసుకో. జాగ్రత్త. ఏమిటండి, విశ్రాంతి కోసం పనులన్నీ మానుకొని ఇక్కడికి వస్తే అప్పుడు బయటకు బయలుదేరారా? ఈ చుట్టుపక్కల పులి తిరుగుతోందని మీ అన్నయ్య చెప్పాడు. ఏంటన్నయ్య, వేట పేరు చెప్తే నేను ఒళ్ళు మర్చిపోతారు. ఎందుకు ఈ విషయం చెప్పావు? అది కాదు చెల్లాయి, తన స్వహస్తాలతోనే పులిని చంపి దాని గోళ్లు బాబు మెడలో వెయ్యాలని బావగారి చిరకాలపు కోరిక కదమ్మా. అందుకని చెప్పాను. కానీ నువ్వెందుకు కంగారు పడుతున్నావో నాకేం అర్థం కావటం లేదు. ఇంతవరకు బావగారు ఎన్నిసార్లు వేటకు వెళ్ళలేదు, ఎన్ని క్రూరముగాల్ని చంపి రాలేదు. అన్ని సమయాలు మనవి కావన్నయ్య. ఎదురుగా వచ్చే జంతువుల కన్నా కనిపించకుండా పొంచి దూకే జంతువులను వేటాడడం చాలా కష్టం. నువ్వేం కంగారు పడకు, మీ అన్నయ్య నాకు తోడుగా ఉన్నాడు. నువ్వు బాబుతో హాయిగా విశ్రాంతి తీసుకో. పులిని చంపి దాని గోళ్లతో బంగారు పథకం చేయించి బాబు మెడలో వేస్తాను. వెళ్తాను. వెళ్తానని కాదండి, వెళ్ళొస్తానని చెప్పండి. వెళ్ళొస్తాను. అమ్మగారు, చిన్నబాబు గారిని తీసుకోండి. అయ్యగారితో పాటు నేను వెళ్ళి వస్తానమ్మా. కోపనా, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొస్తాం. అట్టగ బాబు. బావగారు ఆగండి, ఆ జంతువుని చూడండి.
గొప్పనా చెప్పు. అమ్మా నీ తోడ పుట్టినోడే నీ నుదుటికొక్కది నేల రాశాడు. అవునమ్మా ఇంకొక నిమిషం ఆలోచన వంచేటాన్ని కూడా మనకు దక్కలేదమ్మా. అమ్మా తొందరపద. ఘోరం చేశాడా రాయుడు. ఆస్తి కోసం స్వంత చెల్లెలి రక్తంతో పచ్చని చెట్లను రక్తమయం చేసిన వాడు దానవుడి కన్నా పరమ చండాలుడు. అటువంటి వాడు బ్రతుకుంటే మంచనేది ఈ ప్రపంచంలో మచ్చుకైనా కనిపించదు. ఏమ్మా ఆ కథ ఇంటి నీలో ఎందుకింత ఆవేశం పొంగుకొచ్చి? ఆ రాయుడు దుర్మార్గాలకు బలైపోయిన కుటుంబాలలో నాది ఒకటి. నాలో రగులుతున్న పగ చల్లారే వరకు, రాజాకి అతని ఆస్తి అప్ప చెప్పే వరకు భద్రకాళినై ఆ రాయుడు గుండెల్లో నిద్రపోతాను. హనీ, ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? ఎవరొచ్చారు? హనీ ఎందుకో పిలుస్తుంది. వెళ్ళి చూద్దాం పదండి. ఏటక్క వాళ్ళు మాట్లాడుతున్నది? ఇద్దరు అడవిలో కలిసిమెలిసి తిరిగారు కదా, దాన్ని అక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చినందుకు కోపం వచ్చినట్టుంది. ఒరే శాంతాడు ఎరా శంభు అమ్మసారి ముదిరిన బెండకాయ ముదిరిన దండగా అంటారు. మనకి ఇంక పెళ్ళి అవుతే ఏంట్రా? చూడు నువ్వు. ఈ పిల్ల మా ఇద్దరికి సొంతం. అది మా మేనమామ కూతురు. మా ఇద్దరికే పెళ్ళంగా పుట్టింది. ఈ శంభు శాంతాడు అంటే ఏటనుకుంటున్నావు? వాళ్ళతో గీకెత్తాను, పళ్ళతో కొరికెత్తాను, ఇంటి బద్దలు కొట్టి తప్పు వాయిస్తాను. ఈ చెంబుతో నీ బుర్ర బద్దలు కొట్టేస్తాను. మా చెంబుని కొడతావా నిన్ను? అయ్యా ఈ